వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రవీణ్ పగడాల మరణం పైన ఈ 2 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కావాలని ఎవరో ఒకరు హత్య చేశారు, ఒక రెడ్ కార్ తనని వెంబడించిందని చెప్పేసి క్రైస్తవ సంఘాలు కావచ్చు, పాస్టర్లు కావచ్చు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అక్కడ హత్య జరగలేదు, అది యాక్సిడెంటే అని చెప్పేసి అంటున్నారు. అలాగే తన వెనుక ఉన్నటువంటి రెడ్ కార్ పైన దర్యాప్తు చేస్తున్నారు. అది యాక్సిడెంట్ గా చేశారా లేకపోతే కావాలని ఏమైనా ఫాలో అయ్యారా, అలాగే గత కొన్ని రోజులుగా తను ఎవరితోటి మాట్లాడారా అనే విషయాలపైన కూడా కాల్ డేటా సేకరించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆసక్తికరంగా తను చేసినటువంటి ఫేస్బుక్ లో చేసినటువంటి ఒక పోస్ట్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా ఇదే పోస్టర్ వైరల్ అవుతుంది. సో ప్రవీణ్ పగడాల చేసినటువంటి జనవరి 31 నాడు తను పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో గౌరవ సమీభాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయులకి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇచ్చేసాను. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చెయ్యకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా, ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అంటూ ఒక పోస్ట్ ఏది జనవరి 31 నాడు తన నుంచే తీసుకోవడం అనేది జరిగింది. దీంట్లో కావాలని రకరకాలుగా అంటే ఇది జరిగింది యాక్సిడెంటే అని చెప్పేసి దాదాపు 40% చెప్తున్నారు, హత్య అని చెప్పేసి 60% చెప్తున్నారు. అలాగే కొందరు మరి ఘోరంగా, మరి వాళ్ళని ఏమనాలో అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించి మాట్లాడారు, అందుకే ఈ విధంగా జరిగిందని. సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇవన్నీ జరుగుతాయండి. అసలు ప్రవీణ్ కి దానికి సంబంధం ఏంది? సో ఇప్పటి వరకు ఎక్కడ కూడా పాస్టర్ల పైన కావచ్చు, క్రిస్టియన్ మతం పైన ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు, అలాగే ఏ ఇతర మతాలను కూడా కించపరచలేదు. అట్లాంటిది ఒక వ్యక్తి పైన ఆ విధంగా ఏ విధంగా చేస్తాము? అలాగే దానిపైన ఇంకా రిపోర్ట్సే రాలేవు కదా. రిపోర్ట్స్ రాంది మనంతకు మనమే ఏదో జడ్జిలం, మనమే పోలీసులం, లేకపోతే దగ్గరుండి చూసినాం అన్నట్టు. ఏంటంటే ఇట్లాంటివి కమ్యూనల్ గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మాట్లాడేటప్పుడు కావచ్చు, చూపించేటప్పుడు కూడా ఆచితూచి చూపిస్తే బెటర్గా ఉంటది. దానిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వివరణ కోరడం అనేది జరిగింది. అలాగే దానికి సంబంధించి దర్యాప్తు చేస్తామన్నారు. అక్కడ హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు కూడా దీనిపైన మేము సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామన్నారు. అలాగే మరి కొందరు ఏంటంటే అది అడవిలో జరిగినది, సో అక్కడ సీసీ ఫుటేజ్ లేదు, మరి ఎవరన్నా కలగంటారు అక్కడ జరుగుతుంది, సో అక్కడ కూడా సీసీ ఫుటేజ్ పెట్టాలి అని చెప్పేసి. అది పెట్రోల్ బంక్ టోల్ ప్లాజా దగ్గర మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కొన్ని సీసీ ఫుటేజ్లు కూడా చూపించడం అనేది కూడా జరిగింది. సో నిన్నటి నుంచి ఇది కాస్త మరి అంటే ఇతర దానికి దారి తీయకుండా సో మనంతకు మనమే అదుపు చేసుకుంటే బెటర్. మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత, మనకి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దానిపైన యాక్షన్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఇక్కడ చాలా మంది ఏమంటారు పాస్టర్లు రావడం, తర్వాత ప్రార్థనలు చేయడం అనేది కూడా జరిగింది. సో మరి ప్రస్తుతం అక్కడ బాపస్టి చర్చి దగ్గర కూడా లక్షలాది మంది కూడా తన అభిమానులు రావడం అనేది జరుగుతుంది. సో ప్రమాదం కాదు, అదే నిజమా అని చెప్పేసి పొలిటికల్ టర్న్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ షర్మిల గారు కూడా పాస్టర్ది యాక్సిడెంట్ కాదు, వైఎస్ షర్మిల ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది. సో రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్వీట్లు చేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. బట్ ఇంకా నిజాలు అనేది తెలవాలి కాబట్టి ఈ ఒక్కరి మీద నెట్టేయడం కూడా కరెక్ట్ కాదు. మరి ఆయన గతంలో చేసినటువంటి పోస్టులు అయితే ప్రస్తుతం వైరల్ కావడం అనేది జరుగుతుంది. సో మీ ఒపీనియన్, నిజంగా ప్రవీణ్ పగడాలది హత్య అనుకుంటున్నారా, యాక్సిడెంట్ అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయం. సో మీరే జడ్జిలో, మీ అభిప్రాయాలు నిజంగా ఏం జరిగింది, ఎవరి మీద అంటే దీనికి కారకులు ఎవరని మీరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.